3000 వెహికల్స్ ఒకసారి నీట మునిగాయి. చైనా నుంచి మెక్సికో వెళ్తున్న ఒక కార్గో షిప్ మునిగిపోయింది. దీని పేరు మార్నింగ్ మేడస్. ఇది 2006 లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. అయితే జూన్ 3న యుఎస్ లోని అలక్సా అనే ఒక స్టేట్ నుంచి అది మూవ్ అవుతూ కొద్దిసేపటికి దాని బ్యాక్ డెక్ లో ఎక్కడైతే ఈ వెహికల్స్ స్టోర్ చేశారో అక్కడ చిన్న ఫైర్ స్టార్ట్ అయింది. ఆ షిప్ లో క్రూ ఏమంటున్నారంటే అది బేసిక్ గా కంబషన్ వెహికల్స్ నుంచి వచ్చే ఫ్లేమ్ అనేది మేము కంట్రోల్ చేయగలం, కానీ ఈవీస్ నుంచి వచ్చే ఆ ఫైర్ చాలా ఎక్కువ ఉండదని మేము కంట్రోల్ చేసే టూల్స్ మా దగ్గర లేవు, సో మేము దాన్ని కంట్రోల్ చేయలేకపోయామని చెప్తున్నారు. కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆ క్రూని కాపాడడానికి యుఎస్ఏ ప్రయత్నించి వాళ్ళు కాపాడింది. ఆ తర్వాత ఒక 6 days కి ఒక సేఫ్ బోట్, ఒక సీవేజ్ బోట్ అంటారు, అంటే ఈ బోట్ వెళ్ళి అసలు ఆ సముద్రంలో ఇరుక్కుపోయిన బోట్ పరిస్థితి ఏంటి, దాని సిచ్యువేషన్ ఏంటి దాన్ని ఎగ్జామిన్ చేయడానికి వెళ్ళింది. వాళ్ళు వెళ్ళిన టైంకి షిప్ లోకి ఎలాంటి వాటర్ ఎంటర్ అవ్వట్లేదని, ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ కంట్రోల్ ఉందని చెప్పాయి. కానీ ఇది జరిగిన కరెక్ట్ గా ఒక 1 week అరౌండ్ June 16th ఆ టైంకి ఆ షిప్ లో నుంచి మంటలాగిపోవడం, అంతా సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి వచ్చింది అనుకున్నారు. అదే టైం సెకండ్ షిప్ కూడా వెళ్ళింది. ఈ సెకండ్ షిప్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ ఏ థగ్ షిప్, అంటే ఒక షిప్ ని బాగా లాక్కు రావాలన్నా నీళ్ళలోకి తోయాలనేది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ వాళ్ళు కూడా సిచ్యువేషన్ అంతా కంట్రోల్ ఉందని అనుకున్నారు. కానీ June 23rd సడన్ గా ఆ షిప్ మునిగిపోయింది. దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే ఆ షిప్ లో చిన్నగా వాటర్ ఎంటర్ అవుతున్నాయని, అండ్ అట్ ద సేమ్ టైం ఆ రోజు వెదర్ కండిషన్ కూడా బాగా హెవీగా ఉందని. ఒక పక్క వాటర్ ఎంటర్ అవడం, ఇంకో పక్క హెవీ వెదర్ కండిషన్ వల్ల ఆ షిప్ మునిగిపోయింది అంటున్నారు. ఆ షిప్ సుమారు 16,000 feet అడుగు వెళ్ళిపోయింది. లాస్ట్ 10 years లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ యాక్సిడెంట్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.